నిజాయితీ గల పోలీసు అధికారులను ఎలా లొంగదీసుకోవాలో డ్రగ్ లార్డ్స్కు తెలిసినంత మరెవరికి తెలియదేమో. ఎంతో కష్టపడి ప్రభుత్వం నుంచి అవార్డులు రివార్డులు గెలుచుకున్న అధికారులు కూడా డబ్బుకు కక్కుర్తిపడి చివరకు కటకటాల పాలవుతున్నారు. అలాంటి సంఘటన ఒకటి ఇటీవల స్పెయిన్ను కుదిపేసింది. డ్రగ్ స్మగ్లర్ల నుంచి మిలియన్ల కొద్ది డాలర్లు లంచాన్ని తీసుకుని పట్టుబడ్డాడు. ఎంతో కష్టపడి పనిచేసే అధికారి అని పేరు తెచ్చుకున్న ఆ అధికారి చివరకు జైలు పాలయ్యాడు. స్పెయిన్లో జరిగిన ఈ సంఘటన ఆ దేశాన్ని కుదిపేసింది. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. పోలీసులకు స్మగ్లర్లకు అవినాభావ సంబంధం ఉందనేది మరోమారు రుజువయ్యింది. కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లో జరిగే తంతిది. ఎంతో కష్టపడి పేరు తెచ్చుకుని ప్రభుత్వం నుంచి అవార్డులు రివార్డులు దక్కించుకున్న అధికారులు కూడా డబ్బుకు ఆశపడి లేదా ఇతర ప్రలోభాలకు లొంగి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలతో పాటు జీవితాంతం జైల్లో మగ్గాల్సిన పరిస్థితులు చేజేతుల తెచ్చుకుంటున్నారు. అలాంటి సంఘటన స్పెయిన్లో జరిగింది. స్పెయిన్కు చెందిన పోలీస్ ఉన్నతాధికారిని ఇటీవల అరెస్ట్ చేయడంతో యావత్ దేశం నిర్ఘాంతపోయింది. అతని ఇంటి నుంచి 21 మిలియన్ల డాలర్లు, భారతీయ కరెన్సీ ప్రకారం 180 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే స్పెయిన్ మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిపోయింది. ఇక్కడి నుంచి యూరోప్కు డ్రగ్స్ సరఫరా చేయాలంటే స్పెయిన్ మీదుగా వెళ్లాల్సిందే. లాటిన్ అమెరికా నుంచి కొకాయిన్ స్పెయిన్ ద్వారా స్మగుల్ అవుతోంది. లాటిన్ అమెరికా నుంచి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ స్పెయిన్కు రావడం జరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో యూరోపియన్ పోర్ట్స్లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెయిన్ ద్వారా డ్రగ్స్ రావడంతో యూరోపోల్ నార్కోటిక్స్ యూనిట్ హెడ్ రాబర్ట్ పే ఆశ్చర్యపోయాడు. భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడంతో ఆయన స్పెయిన్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన స్పెయిన్ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో దృష్టి పెట్టింది. దీని వెనుక ఎవరున్నారని ఆరా తీయడం మొదలెట్టింది. కాగా తరచూ స్పెయిన్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అక్కడి అధికారులు కూడా గత ఏడాది నుంచి డ్రగ్స్ సిండికేట్లను ఛేదించడానికి పెద్ద టీంలను కూడా ఏర్పాటు చేసుకుంది. ఏడాది పాటు కష్టపడ్డ తర్వాత అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ రింగ్ చేతికి తగిలింది. దీంతో ఈ ఏడాది జూన్లో 40 మందిని అరెస్ట్ చేసింది. అలాగే ఈ ఏడాది జూలైలో స్పెయిన్ లాటిన్ అమెరికా నుంచి యూరోప్కు వెళ్తున్న ఓ పడవను అడ్డుకుంది. స్మగ్లింగ్ సిండికేట్ అతిపెద్ద నెట్వర్క్ నడుపుతోందని అధికారులు గుర్తించారు. దీంతో సుమారు 8 దేశాల్లో 50 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 21 మంది స్పెయిన్లో అరెస్ట్ అయ్యారు. యూరోప్లో డ్రగ్స్ సిండికేట్ ఎంత బలంగా ఉందో తెలిసిపోతోంది. ఈ సిండికేట్ వలలో స్పెయిన్కు చెందిన పోలీస్ ఉన్నతాధికారి ఆస్కార్ సాంచేజ్ గిల్పడ్డాడు. అప్పటి వరకు సాంచేజ్ మీద ఎవ్వరికీ అనుమానాలు రాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో కష్టపడి పనిచేసే అధికారి అని పేరు తెచ్చుకున్నాడు. దీనికి తగ్గట్టు అతనికి మంచి ప్రమోషన్లు లభించాయి. అరెస్ట్ కావడానికి ముందు ఆయన ఫ్రాడ్ అండ్ యాంటీ మనీ లాండరింగ్ డివిజన్ కు చీఫ్ గా పనిచేశారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో పోస్టింగ్. గత వారం అతనితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాంచేజ్ తో పాటు అతని ప్రియురాల్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆమె పేరు మాత్రం పోలీసులు బహిరంగంగా వెల్లడించడం లేదు. అయితే ఆమె కూడా మాడ్రిడ్లోని పోలీస్ అధికారి అని మాత్రం పోలీసులు చూచాయగా చెప్పేశారు. సాంచేజ్కు డ్రగ్స్ లార్డ్స్తో సంబంధాలున్నాయని పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆయన ఇంటిపై దాడులు చేయడం మొదలెట్టారు. ఈ దాడిలో ఆయన ఇంటి గోడల్లో, పైన సీలింగ్లో సుమారు 20 మిలియన్ల యూరోలు లేదా 21.1 మిలియన్ డాలర్లు, భారతీయ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 180 కోట్ల రూపాయల నగదు లభించింది. ఇక పోలీస్ అధికారి నివాసం విషయానికొస్తే రాజధాని మాడ్రిడ్కు 18 మైళ్ల దూరంలో
అల్కలా డి హెనారస్ అనే పట్టణంలో ఉంది. ఇక్కడి జనాభా సుమారు 2 లక్షల మంది వరకు ఉంటుంది. ఇక పోలీసులకు సాంచేజ్ ఆఫీస్లో సుమారు €1 మిలియన్ లభించాయి. ఇవన్నీ ఓ కబోర్డ్లో తాళం వేసి ఉంచారు. వాటి నుంచి లభ్యమయ్యాయి €50 నుంచి €500 కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక సాంచేజ్ విషయానికొస్తే అతనిపై, అతని భార్యపై డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, అవినీతి, క్రిమినల్ ఆర్గనైజేషన్తో సభ్యత ఉన్నట్లుగా ఆయనపై కేసులు నమోదు చేశారు. గత వారం అతన్ని మాడ్రిడో కోర్టుకు హాజరుపరిచారు. అతన్ని రిమాండ్కు తరలించాలని కోర్టు వర్గాలు తెలిపాయి. ఇక స్పెయిన్ మీడియాలో ఇది సంచలన వార్తగా నిలిచింది. ఇక సాంచేజ్ అరెస్టుకు దారి తీయడానికి గల కారణాల విషయానికొస్తే ఈ ఏడాది అక్టోబర్ 14న అల్జిసిరాస్ అనే పట్టణంలో పెద్ద ఎత్తున కొకైన్ సీజ్ చేసిన కేసుతో ఆయనకు లింకులున్నాయని చెబుతున్నారు. కాగా ఈ కొకైన్ కంటైనర్ ఈక్విడార్లోని అతిపెద్ద నగరం గుయాకిల్ నుంచి వచ్చినట్టు భావిస్తున్నారు. కాగా గుయాకిల్ డ్రగ్ ట్రాఫికింగ్ కు హబ్ గా చెబుతున్నారు. కాగా ఈ కొకైన్ అరటిపళ్ల క్రెట్లో దాచారని, కొకైన్ కనిపించకుండా పైన ఫ్రూట్ స్కిన్ ను చుట్టారని పోలీసులు ఒక ప్రకటనలో వివరించారు. అయితే ఇప్పటి వరకు ఈ స్థాయిలో కొకైన్ స్పెయిన్లో పట్టుబడలేదని చెబుతున్నారు. ప్రపంచంలోనే ఈ స్థాయిలో కొకైన్ పట్టుబడడం కూడా ఇదేనని స్పెయిన్ పోలీస్ అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ కొకైన్ కంటైనర్ విషయానికొస్తే స్పానిష్ కు చెందిన దిగుమతిదారుడు కొకైన్ కంటైనర్ తెప్పించుకున్నాడు. కాగా ఈ దిగుమతిదారుడు స్పెయిన్లోని సౌత్ ఈస్ట్ కోస్టల్ టౌన్ అలికాంట్ పట్టణంలో ఉంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అతను ఈక్విడార్ నుంచి పెద్ద ఎత్తున పండ్లను దిగుమతి చేసుకుంటున్నాడు. పేరుకు పండ్లను దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పినా వాస్తవానికి పెద్ద ఎత్తున డ్రగ్స్ తెప్పించుకుంటున్నాడు. కాగా స్పానిష్ పోలీసులు విషయాన్ని నేషనల్ పోలీస్ ఆఫ్ ఈక్విడార్ కు వాస్తవాలు చెప్పి కంటైనర్ ను అడ్డుకున్నట్టుగా మాడ్రిడ్ పోలీసులు వివరించారు. కాగా స్పెయిన్ డ్రగ్స్ సరఫరాకు హబ్గా మారిపోయింది. లాటిన్ అమెరికా నుంచి యూరోప్కు డ్రగ్స్ తరలించాలంటే వయా స్పెయిన్ ద్వారా తరలించాల్సిందే. అయితే డ్రగ్స్ సేఫ్గా అడ్రస్కు చేరాలంటే పోలీసుల చేతులు తడపాల్సిందే కదా. అలానే నిజాయితీపరుడైన పోలీస్ అధికారి డ్రగ్స్ స్మగ్లర్ల చేతిలో బుక్కయి కటకటాల పాలయ్యాడు. నిజాయితీ గల పోలీస్ అధికారి అరెస్ట్ కావడంతో ప్రస్తుతం స్పెయిన్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. సాడ్ స్టోరీ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ అని నిట్టూరుస్తున్నారు స్పెయిన్ పౌరులు.